మంచిది. మీ అందరినీ దేవుడు దీవించునుగాక. 2024 సంవత్సరమున మొదటి ఆదివారములో మనం ప్రభు సన్నిధిలో ఉన్నాం. అందును బట్టి దేవునికి మహిమ. ఈ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అంశంతో దేవుని సన్నిధిలో మనం నేర్చుకోబోతున్నాం. మాట్లాడి కొన్ని విషయాలను మనం మన ఆత్మీయ జీవితానికి అలవరుచుకుందాం. హల్లెలూయా. ఈ దినాన దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఉపదేశంలో భాగంగా మూలవాక్యాన్ని మనం చదువుదాం. దయతో అందరూ కూడా దేవుని వాక్యాన్ని తెరిచి యెషయా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 8వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. ప్రత్యేకమైన ఉపదేశంతో దేవుడు మనతో మాట్లాడునుగాక. ప్రత్యేకమైనటువంటి ఒక అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. బిడ్డలారా, జనవరి 1వ తారీఖున మనము పక్షిరాజు నివసించే కొండ గురించి ధ్యానిస్తూ వచ్చాం. అది మనుషులు ఎవరు ఎక్కని ఎత్తైన చోట తన గూడు కట్టుకుంటుంది. ఎవరు కూడా ఎక్కని ఎత్తైన కొండ మీద గూడు కట్టుకుంటుంది. తనకు అనారోగ్యం వస్తే తనను తానే బాగు చేసుకుంటుంది. విన్నాం కదా, గుర్తుందా? ఈ రోజున మనం ధ్యానించబోతున్న అంశం ఏంటో తెలుసా? సియోను కొండ. సియోను కొండ. సియోను కొండ దేవుని కొండ. సియోను కొండ దేవుడు కోరుకున్న కొండ. అది బైబిల్ గ్రంథంలో సియోను అనే పదము 152 సార్లు రాయబడింది. 152 సార్లు రాయబడింది సియోను కొండ. ఈ కొండ వాస్తవానికి యెబూసీయుల స్వాధీనములో ఉండేది. యెబూసీయులు అనేటువంటి ఒక జాతి ప్రజల మధ్యలో చేతిలో ఉండేది. అది దావీదు తన ఆ పట్టణాన్ని జయించడాన్ని బట్టి ఆ కొండ దావీదు పురముగా మార్చబడింది. దావీదు పురముగా ఉన్న ఆ కొండ సియోను కొండగా మార్చబడింది. హల్లెలూయా. ఈ కొండ అంటే దేవుడికి చాలా ఇష్టం. చాలా ఇష్టమైనటువంటి కొండ అది. సియోను పర్వతం అనే సియోను కొండ అని బైబిల్లో సంబోధించబడింది. ఈ కొండ మీద నివసించే దేవుడు తన ప్రజలను ఎప్పుడు కూడా ఇదే కేంద్రితంగా పాలించాలని కోరుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. మన భారతదేశము పెద్ద సువిశాలమైన దేశం ఇది కదా. దీన్ని పాలించడానికి ఢిల్లీ రాజధానిగా ఉంటుంది. హలో, ఢిల్లీ తెలుసా? రాజధాని. ఇక్కడ ఎంపీలుగా ఉన్న రాజకీయ నాయకులందరూ కూడా పార్లమెంట్లో కూర్చొని అక్కడి నుంచే దేశాన్ని ఎలా పాలించాలో ఆలోచిస్తూ సభలు పెడుతూ ఉంటారు. పార్లమెంటు సభలు అని వింటుంటారా మీరు? ఎందుకు? పనిపాటు లేకుండా మొత్తుకోవడానికి కాదు. దేశమంతా ఆయా రాష్ట్రాలలో, ఆయా నియోజకవర్గాలలో, జిల్లాలలో ఉన్న ప్రజల సమస్యల గురించి అక్కడ మాట్లాడుతూ పాలిస్తుంటారు. దానికి సుప్రీం, మన దేశానికైతే ప్రధానమంత్రి ప్రాముఖ్యమైన వాడు ఆ పార్లమెంటు భవనానికి. దేశ రాజధానిలో పార్లమెంటు భవను, దాంట్లో సుప్రీం ఎలాగో ఈ ప్రపంచమంతటికి చక్రవర్తి దేవుడు. హల్లెలూయా. ఈ ప్రపంచాన్ని పాలించే రాజు దేవుడైతే పాలించడానికి ఒక కేంద్రం కావాలి కదా. అదే సియోను. ఆ హెడ్ క్వార్టర్లోనే దేవుడు ఉంటాడు. ఆయా శివర ప్రకటన గ్రంథంలో దేవుడు పాలించే ఆ సియోను పర్వతం గురించి రాయబడుతుంది. ఇక దాని గురించి లోతైన విశ్లేషణ ప్రభు చిత్తమైతే ఈ నెల మొత్తం కూడా వాటి గురించే ధ్యానించబోతున్నాం. అయితే ఆ సియోను కొండ మీద ఉన్న దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు భక్తుడు. యెషయా ప్రవక్త ఏమంటున్నాడు చూడండి. ఇదిగో నేను యెహోవా నాకిచ్చిన పిల్లలు సియోను కొండ మీద నివసించు దేవునికి సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీల మధ్య ఉన్నాము. హల్లెలూయా. ఏమంటున్నాడంటేనా,
వీఆర్ ద బ్రాండ్ అంబాసిడర్స్ టు అవర్ క్రైస్ట్, అవర్ గాడ్ అంటున్నాడు. అంటే మేము మా దేవునికి ఒక ప్రత్యేకమైన వాళ్ళంగా ఉంటున్నాము. ఎలాగున్నామంటే సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీల మధ్య ఉన్నాము. హల్లెలూయా. దేవుడు కోరుకుంటుంది ఏంటో తెలుసా? మన జీవితాలకు, మన కుటుంబాలకు సెంటర్ పాయింట్గా దేవుడు ఉండాలి. సెంటర్ పాయింట్గా మనకు, మన పిల్లలకు, మనమందరం కూడా దేవుని సూచనలుగా ఉండాలంట. అంటే మన కుటుంబం మొత్తం కూడా వీళ్ళు ఎవరు అని చెప్పాలంటే సాక్ష్యము, వీళ్ళు ఎవరు అని గుర్తించాలి మనల్ని లోకము అని అంటే, వీళ్ళు దేవుని యొక్క ప్రజలు. ఏమర్థమైంది? దేవుని ప్రజలని లోకానికి అర్థమయ్యే విధంగా బ్రతకాలట. హల్లెలూయా. ఎందుకు ఈ మాట ఎందుకు చెప్తున్నాడు చెప్పనా? కింద వాక్యం చదువు, ఇప్పుడు అర్థమవుతుంది. ఆ మాట యొక్క వివరణ అక్కడ అర్థమవుతుంది మీకు. వారు అంటే లోకం మిమ్మల్ని చూసి కర్ణ పిచాచ గలవారి యొద్దను కిచకిచలాడు గొనుగు మంత్రజ్ఞుల యొద్దకును వెళ్ళి విచారించుడని చెప్పినప్పుడు, హల్లెలూయా, ఆ కాలంలో, ఆ రోజుల్లోనట, వినాలి జాగ్రత్తగా, ఇప్పటికి కూడా ఉన్నది అదే పద్ధతి. నీకు ఉద్యోగం రాలేదా? ఫలానా జ్యోతిష్యుని దగ్గరికి వెళ్ళు, ఫలానా పండితుడి దగ్గరికి వెళ్ళు, ఫలానా టెంపుల్కి వెళ్ళు, ఫలానా మొక్కుబడి చేసుకో అని చెబితే అప్పట్లో కూడా జనాలు అలాగెళ్ళి దర్శించుకునేవారట. నీకు మీ ఇంట్లో సమస్యలన్నీ పోవాలంటే ఫలానా దగ్గర ఎర్రక అడిగి రావాలి. ఎర్రక తెలుసా మీకు? ఎర్రక అడిగి రావాలంటే అప్పట్లో పోయి అడిగి వచ్చేవాళ్ళట. ఇప్పుడు కూడా చచ్చారులేండి అది. ఆ జాతి ఇంకా అడిగి పోలే. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందో తెలుసా? ఈ భక్తుడు మాకు ఎవడు ఎన్ని సలహాలు ఇచ్చినా, మాకు అప్పులు పోలేదని, ఉద్యోగాలు రాలేదని, పెళ్ళిళ్ళు కాలేదని, ఇంకేదో సమస్యలు వచ్చినాయని, మీరు పోయి అక్కడ పలానా కాడ మొక్కు కాడకి పోయి పలానా కాడ పోయి మీరు అడిగి రాపోండి అని మాకు మీరు ఎన్ని చెప్పినా, మేము మా దేవునికి సూచనలుగా మహత్కార్యములుగా ఉన్నాము, ఇశ్రాయేలీల మధ్య ఉన్నాము. జనాలు వచ్చి మా దగ్గరికి వచ్చి ఇదిగో చదవండి, ఇప్పుడు చదవండి. కర్ణ పిచాచ గలవారి యొద్దకు వెళ్ళండి. కర్ణ పిచాచ అంటే ఏంటో తెలుసా? ఫెమిలరీ స్పిరిట్స్ అంటారు. ఫెమిలరీ స్పిరిట్స్. హలో, ఎరకపోయగానే బియ్యంలో ఇలా తిరుగుతుంటాయి తెలుసా మీకు? దయ్యాలయ్యి. హలో, దయ్యాలు. ఇదిగో అమ్మా మా ఇంట్లో ఈ బాధలు పోవట్లేదు అనగానే అది వచ్చి దీని చెవులో చెప్తుండే, కిచ్చులాడు ఆత్మ. ఉన్నాయి, స్పిరిట్స్ ఉన్నాయి సార్, దయ్యాలయ్యే. అదొక వరం. ఆ కిచ్చుకుచ్చులాడే దురాత్మ ఈ మాట్లాడేటోడికి ఒక ఆఫర్ ఇస్తుంది. ఇదిగో నువ్వు చెప్పినే నేను వింటాను, నా పని కూడా నువ్వు చేస్తావా అని అండర్స్టాండింగ్ ఉంటుంది. అండర్స్టాండింగ్ ఉంటే మాట్లాడుతుంది అనమాట. అయితే అలాంటి ఆత్మల దగ్గరికి చూడండి, ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మీరు ఆడికి వెళ్ళిపోయి రావచ్చు కదా, ఆడపోయి కలిసి రావచ్చు కదా అని చెప్పినప్పుడు ఈ జనులు ఏం చేయాలట? తమ దేవుని యొద్దనే విచారింపొద్దా? హల్లెలూయా. యాడికి పోయారట వీళ్ళు? కర్ణ పిచాచ గలవారి యొద్ద, జ్యోతిష్యుల దగ్గరికి, మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళి విచారిస్తున్నారు. హల్లెలూయా. దేవుడు బాధపడుతున్నాడు. అయితే మీరు ఎటైనా సావండ్రా భయ్, నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు, మేము దేవునికి సూచనలుగా మహత్కార్యములుగా ఇశ్రాయేలు ప్రజల మధ్య ఉన్నాము. ఆమె 2024 సంవత్సరం నుండి పూర్తిగా దేవుని మీద ఆధారపడడం నేర్చుకునే కుటుంబాలు ఒక అంబాసిడర్, అంటే ఒక ఏమంటారు, బ్రాండ్ అంబాసిడర్స్గా దేవుని సన్నిధిలో ఉంటారు. హల్లెలూయా.
ఉద్యోగాలు రాలేదు కదా జ్యోతిష్ని కాడికి పోండి, పిల్లలు పుట్టలేదుగా ఫలానా కాడ పుడితే అదేదో కట్టి వస్తే అవుతుందట. ఎన్ని సోది మాటలు వద్దు. మీరు అలాంటి వాళ్ళను ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? సియోను కొండ మీద ఉన్న దేవునికి మేము సూచనలుగా మహత్కార్యములుగా ఉన్నాము. ఇదే మాటను యెహోషువ భక్తుడు కూడా మాట్లాడుతాడు. మీరు ఎవరినైనా సేవించుకుంటారు భయ్, నేను నా ఇంటి వారు యెహోవానే సేవించేదము. హల్లెలూయా. నేనును మా పిల్లోడికి నడవట్లేదు కదా, మాటలు రావట్లేగా, పలానా కాడికి పోయి ఏదో నాకిస్తే మాటలు వస్తాయంట, నడుస్తారంట అనగానే మన వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు మంత్రజ్ఞుల కంటే, కొనుగుడు జ్యోతిష్యుల కంటే నీ దేవుడు బలహీనుడని నువ్వు ఒప్పుకున్నావా? ఒప్పుకున్నట్టే. నీ దేవుడు బలహీనుడని నువ్వు ఒప్పుకున్నట్టే. దేవుడు అన్నాడు చూడండి, సజీవుల పక్షముగా సచ్చిన వారి యొద్దకు వెళ్ళదగునా. హల్లెలూయా. ఆల్రెడీ సచ్చిన ఆత్మలు, నరకానికి నియమించబడిన ఆత్మల దగ్గరికి పోయి బతుకున్నా మాకు సాయం చేయమని అడుగుతారు. మీకు సిగ్గుందా అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు మీరు బతుకున్నారు, ఇప్పుడు ఆత్మలు అంటే ఏంటి? సచ్చినవి నీకేం సాయం చేస్తాయి? నీకన్నా సోయి ఉండాలి, వాటికి అట్టాగో లేదు. దేవునికి స్తోత్రం. సియోను కొండ మీద ఉన్న దేవుడు మన కుటుంబాలలో సెంటర్ పాయింట్గా ఉండాలి. మన కుటుంబాలకు ఆయనే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీస్ అని ఉండాలి. దేశానికి ప్రధానమంత్రి ఎలాగో మన కుటుంబానికి కూడా ప్రైమ్ మినిస్టర్ దేవుడు కావాలి. హల్లెలూయా. రాజు తలుసుకుంటే దెబ్బలకు పొదువు ఉంటుందా? రాజు తలుసుకుంటే సమస్యలు ఉంటాయి అసలు? దేవుడు తలుసుకుంటే నీ బతికెంత, నువ్వెంత, ఒక గింజవు నువ్వు, నీ సమస్యలు దేవుడు పరిష్కరించలేడా? దీనికోసం పోయి శవాల కాడ, సచ్చిన దయ్యాల కాడ పోయి కిసుకిసుకిసుకిసుకు అనుకుంటూ ఎరకలు జ్యోతిషాలు చెప్పుకుంటావా? దేవుడు అన్నాడు, సజీవుల పక్షంగా చచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్తారా అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట దేవుడు ఎందుకు గుర్తు చేస్తున్నాడు తెలుసా? 8వ అధ్యాయం 16 వచనంలో చూడండి. ఇదే అధ్యాయం 16 వచనం. ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బాధను ముద్రించి శిష్యులకు అప్పగించుము. ఇదే ఈ బాధ ఏంటో తెలుసా? అపోస్తులుల బాధ. ఆమేన్. ఈ బాధ ఏంటి? ఇక్కడ కూడా రాయబడింది చూడండి 20వ వచనములో. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి, ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు. ప్రపంచానికి దిక్కేంటో తెలుసమ్మా? అపోస్తులుల బాధే దిక్కు మనందరికీ. ఈ బోధ బోధించినోడి గట అరుణోదయం కలగదట. ఈ బోధ కాన్సెప్ట్ ఏంటో తెలుసా? మనమందరం కూడా దేవునికి సూచనలుగా, మహత్కార్యములుగా ఉండాలట. ఈ బోధ కాన్సెప్ట్ ఏంటో తెలుసా? ఎటు ఒలికితే అటు వంగటానికి కాదు, స్థిరంగా దేవునికే ఆధారపడి బ్రతకడం నేర్పడమే ఈ బోధ ఉద్దేశం. ఈ బోధను ఏమంటున్నాడు? ముద్రించి శిష్యులకు అప్పగించు అంటున్నాడు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? అమ్మా, రోగాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, దయ్యాలు ఏం తీర్చలే వాటిని. సజీవుడైన దేవుడే తీర్చగలడు. హల్లెలూయా. మన కుటుంబాల మధ్య మనము దేవునికి సాక్షులుగా ఉండాలి. మన కుటుంబాలే, మన జీవితాలే దేవునికి సాక్ష్యంగా కనబడాలి. హల్లెలూయా. 2024వ సంవత్సరమున మనం ఎలా ఉందాం అనుకుంటున్నారు మీరు చెప్పండి? మీ పిల్లలు, మీ కుటుంబం, అసలు నేను ఎలా ఉండాలనుకుంటున్నాను? దేవునికి ఒక బ్రాండ్ అంబాసిడర్స్గా, అంటే ఒక బ్రాండ్గా కనబడాలి దేవునికి. హల్లెలూయా. బ్రాండ్ అంటే వీళ్ళని చూస్తే, మనల్ని చూస్తే ఏమర్థం కావాలి?
వీళ్ళు దేవుని ప్రజలు. ఆమేన్. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. జ్యోతిష్యులు, పండితులు, ఈ కిచకిచలాడే వీటి మీద మీరు ఆధారపడకండి. హల్లెలూయా. ఎందుకంటే సియోనులో ఉన్న దేవుడు ఈ ప్రపంచానికి రారాజు. ఆయన ఆఫ్టర్ ఆల్ మన కుటుంబం ఎంత, మన సమస్యలు ఎంత. భారతదేశము ప్రపంచ పటంలో భారతదేశం ఒక చిన్న దేశం. దీన్ని పాలించడానికి ఒక పార్లమెంటు, దానికి ఒక మంత్రివర్గము, దానికి ఒక ప్రధానమంత్రి ఉన్నట్టుగా ప్రపంచాన్ని పాలించే దేవుడు మన ప్రభు. ఆయన మన జీవితాలకు, మన కుటుంబాలకు సెంటర్ పాయింట్గా ఉండాలి. ఉండనిస్తారా అమ్మా? ఆయనను సెంటర్ పాయింట్గా ఉండనిస్తారా? ఏమ్మా ఏమైందిలే, అమ్మా ఏమైందిలే, ఇంకేం కాదు, అడిగిపోయి కొంచెం తాయెత్తు కట్టుకొని వస్తే మంచిగా ఉంటుందంట అనగానే ఏమవుతారు? దీన్ని బట్టి దేవునికి ఎంత అవమానమో తెలుసా? ఇప్పుడు ఆయన ఈ సాక్ష్యం చెప్పాలి. 24లో కాదు, 25 కాదు, ఇంకా ప్రభు రాకడ ఆలస్యం అయితే మనం చచ్చే వరకు సాక్ష్యం ఏం చెప్పాలో తెలుసా? ఇశ్రాయేలీల మధ్యలో మేము సూచనలుగా ఉన్నాము, అన్యుల మధ్యలో సూచనలుగా ఉన్నాము, దేవునికి ఒక మహత్కార్యములుగా ఉన్నాము. ఎవడు ఎన్ని చెప్పినా మేము వినం. మా దేవుడే మా సర్వస్వం, మా ప్రభువే మాకు సర్వస్వం. ఆయన కంటే గొప్పలు ఎవరు లేరు. హల్లెలూయా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. ఎవరిని క్రిటిసైజ్ చేయడానికి కాదు, వినాలి. ప్రధానమంత్రి పదవికి పవర్ ఎక్కువ ఉంటుందా, హోంగార్డుకి పవర్ ఎక్కువ ఉంటుందా? అంతేనా? హోంగార్డు డ్యూటీ కూడా చేస్తాడు, తప్పు, ఆయన తప్పు అంటలే మనం. కానీ పవర్స్ ఎవరికి ఎక్కువ ఉంటాయి? ఈ కిచ్చుకిచ్చులాడే దయ్యాలు, ఈ చేతబడి భూత వైద్యం, ఈ జ్యోతిషాలన్నీ ఈ స్థాయి వాళ్ళు దేవుని దృష్టిలో. దేవుని రేంజ్ ఏంటి? ప్రధానమంత్రి రేంజ్. అంటే సుప్రీం లెవెల్లో ఉన్న దేవుని ఎవరికి పోలుస్తున్నావు? చిన్న దానికి పోలుస్తున్నారు. దేవుడు ఏంటో నీకు అర్థం కావాలి. హల్లెలూయా. ఆయన సియోనుని ఎందుకు కోరుకున్నాడు తెలుసా? అదొక ప్రత్యేకమైన ప్లేస్. ఇప్పుడు ఆ సియోన్ అంటే ఏంటో తెలుసా? సంఘము. హల్లెలూయా. ఈ బోధను ముద్రించు, ధర్మశాస్త్ర వాక్యాన్ని ప్రామాణికంగా బోధించు అని ఎవరికి చెప్తున్నాడు తెలుసా? సంఘమునకు. హల్లెలూయా. ఇప్పుడు సంఘానికి కావాలండి బోధ, అన్యులకు కాదు కావాల్సింది. రైట్. బైబిల్ గ్రంథంలో సియోను కుమారి అని ఎప్పుడైనా చదివిరా మీరు? చదవరు ఈ పట్టమని. సియోను కుమారి. సియోను కుమారి అంటే ఎవరు? సంఘం. నువ్వు నేనే. సియోను ఎవరిది? దేవుడిది. ఆయన బిడ్డలం, కుమారులం, కుమార్తెలం. హల్లెలూయా. మనమంతా ఎవరమాట? ఆయన కుమార్తెలం. ఇంకొక మాట నేను మీకు చూపిస్తాను, చూడండి. విలాప వాక్యములు 4వ అధ్యాయం 2వ వచనములో మంచిగా ఉంటుంది. మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియకుమారుడు. చూడండి ఆ మాట చదవండి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. మేలిమి బంగారం. రైట్. ఇప్పుడు ఆ మాట చదవండి. మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియకుమారుడు. ఇక్కడ ఆగండి. ఏ కుమారుడట? సియోను ఎవరిది? దేవుని కొడుకులను, దేవుని పిల్లలను దేవుడు ఏమంటున్నాడు? ప్రియకుమారుడు. హల్లెలూయా. అంటే దేవుడు కోరుకున్న దేవుని పిల్లలు. కాగండి. ఎట్లు కొమ్మరి చేసిన మట్టి కుండలుగా ఎంచబడుచున్నారు. ఎందుకు? బంగారముతో సమానమైన వీరట మేలిమి బంగారముతో. ఆ మాట చదవండి, మళ్ళీ చదవండి. పోల్చదగిన వీరు ఎట్లు కుమ్మరి చేసిన మట్టి కుండలుగా ఎంచబడుచున్నారు. ఎందుకో తెలుసా? బంగారము లాంటి వాళ్ళు మట్టి కుండలు అంటే అయిపోయారట. ఎందుకో తెలుసా?
ఎవడు ఎటు చెప్తే అటు బెండ్ అయిన వాళ్ళు వీళ్ళంతా. ఎవడు ఏది చెప్తే అలా బెండ్ అయిపోయి దేవుణ్ణి విడిచిపెట్టిన వాళ్ళు అన్నమాట ఇలా గతి. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ఎలాంటి వాళ్ళంటే వీళ్ళు ఇప్పుడు ఎలా అయిపోయారు? మట్టి కుండలుగా అయిపోయారు. ఎట్లా ఎందుకయ్యారు తెలుసా? ఎందుకే ఇష్టం వచ్చినట్టు ఎవడు ఏది చెప్తే, ఎవడు ఏది మొక్కమంటే, ఏది చెప్తే ఏది తినమంటే, ఎవరిని పడితే వాళ్ళని చేసుకోమంటే చేసుకుంటారు. ఏది పడితే అది, ఏ సంపాదన పడితే ఆ సంపాదన తెచ్చుకోరు. అక్రమ సంపాదన, అక్రమ జీవితాలు. వీళ్ళంతా ఎలాగున్నారంటే ఎలాగైపోయారు? ఇప్పుడు వీళ్ళు కొమ్మరి మట్టి కుండలు అయిపోయారు. దేవుడేమో బంగారము లాంటి జీవితాన్ని ఇవ్వాలనుకున్నాడు. వీళ్ళు చివరికి ఏమయ్యారు? చెప్పిన మాటనోడు జడతాడు. తండ్రితో ఉన్నంత వరకు చిన్న కుమారుడు, తప్పిపోయిన కుమారుడు ఎంత ఉందాగా బతికాడు చెప్పండి అమ్మా. ఎంత ఉందాగా. తండ్రి ఇంట్లో కాలు కింద పెట్టకుండా భోజనం వచ్చేది. స్నేహితుల మాటిని రా రేయ్ అలాని కాడట బిర్యానీ 100 రూపాయలకు 3 వస్తాయంట అనగానే ఈడేం చేస్తాడు తెలుసా? నాన్నకాడికి పోయి డబ్బులు ఒడుకొని పోయి మందులు తాగి అమ్మాయిల కాడ తిరిగి ఎచ్చలు విడిగి తిరగడం అలవాటు అయిపోయి ఆ నాన్న దగ్గరికి వచ్చి డాడీ దగ్గరికి నా ఆస్తి నాకు ఇచ్చాయి అని పంచాయతీ పెట్టుకుని ఆస్తి అంతా అమ్ముకొని పోయాడట. పోయి ఏమయ్యాడు? చివరికి డబ్బులన్నీ అయిపోయి పందుల పొట్టు తినని కాడికి పోయాడట. హల్లెలూయా. ఏ రేంజిందిరా నీ జీవితం? మేలిమి బంగారము లాంటి జీవితం ఈరోజు ఏ స్థితికి వచ్చింది? పందులు తినే పొట్టు తినే కాడికి వచ్చింది రేంజి. ఎందుకంటారు? చెప్పుడు మాటలు విని చెడు తిరుగులు తిరిగి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. చెప్పుడు మాటలు విని చెడు తిరుగులు తిరిగి చివరికి పందులు తినే పొట్టు తినే రేంజ్కి వచ్చాడు. నేను చాలామందిని ఎరుగుదును. ఆత్మీయ సహవాసమును విడిచి, ఆత్మీయ దైవజనుల సహవాసమును విడిచి, ఆత్మీయ ఉపదేశమును విడిచి ఏ చర్చికి పడితే ఆ చర్చికి, ఏ వాక్యాన్ని పడితే ఆ వాక్యం విని చివరికి ఏమయ్యారు తెలుసా? మనోళ్ళు వాక్యములో, జీవితంలో కళ లేదు, వాక్యము బ్రతుకులో వెలుగు లేదు. ఏం కూడది? పందులు తినే తిండట. హల్లెలూయా. పందులు తినే తిండికి నువ్వు దిగజారిపోయినావంటే ఇప్పుడు మేలిమి బంగారము మట్టి కుండగా మారిన జీవితం వెనకేగా పోల్చబడింది. హల్లెలూయా. విశ్వాసులమైన మనం కూడా తండ్రి దేవునితో మనం ఎప్పుడు మన సహవాసాన్ని విడిచిపెట్టుకోకూడదు. ఈ బోధ, అపోస్తుల ఉపదేశ క్రమము, ఈ బోధలో నుండి మనము తొలగిపోకూడదు. హల్లెలూయా. ఇది 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 లేని వాళ్ళ జీవితాలని చాలామంది ఎరుగుతుందండి. భక్తిహీనులు చూడండి ఎలాగుంటారు. భక్తిహీనులను, భక్తి చేయడం చేతగాని వాళ్ళు దేవునిలో నుండి జారిపోయి ఇప్పుడు ఎలాగున్నారు తెలుసా? వాళ్ళ ముఖాలు, వాళ్ళ జీవితాలన్నీ మట్టి కుండలు అయిపోయినాయి. హలో, మేలిమి బంగారుగా ఉంటావా, మట్టి కుండగా ఉంటావా? చెప్పు. మేలిమి బంగారుగా ఉండాలంటే దేవుని మాట వినాలి. మట్టి కుండగా నువ్వు ఎప్పుడు మారుతావో తెలుసా? లోకం మాటలు, లోక పద్ధతులను నువ్వు నేర్చుకున్నప్పుడు నువ్వు మట్టి కుండ అయిపోతావు. ఆ మాటను చెప్తున్నాడు చూడండి ఎలాప వాక్యాల్లో. హల్లెలూయా. 4వ వచనంలో చదవండి. దప్పి చేత ఆ అధ్యాయం మొత్తం మీరు చదవండి, చాలా అద్భుతంగా ఉంటుందండి. చాలా మామూలు మాటలు కాబట్టి బైబిల్ పైన పెట్టుకున్నానా, ఒళ్ళో పెట్టుకోండి, కింద పెట్టుకోకండి. ఎవరు చదవండి. దప్పి చేత సంటి పిల్ల నాలుక వాని అంగిటికి అంటుకొనును, పసిపిల్లలు అన్నం అడుగుదురు, ఎవడిని వారికి పెట్టడు. సుకుమార భోజనము చేయువారు ఒకరోజు దిక్కు లేక వీధులలో పడి ఉన్నారు. ఇలాప వాక్యాలంటే అర్థమేంటో తెలుసమ్మా? ఏడుస్తూ రాసిన గ్రంథం ఇది. గ్రంథం. హలో, చాలా అద్భుతమైన పదాలు. ఒక దైవజనుడు ఇర్మియా, ఆయన పేరు చెప్పండి అన్నమాట. ఆయన పేరే ఇలాప ప్రవక్త. ఏడ్చి 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 కన్నీళ్ళు పెట్టి రాసిన గ్రంథం విలాప వాక్యాలు. ఎన్ని హెచ్చరికలు చేసేవాడు తెలుసా?
తప్పు చేయకూడదని, పాపము చేయకూడదని, వ్యభిచారం చేయకూడదని, విగ్రహారాధన చేయకూడదని మొత్తుకొని 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 నెత్తి నోరు కొట్టుకున్న సేవకుడని ప్రవక్తేనా? ఈయన పేరే విలాప ప్రవక్త. ఆయన ఎంత చెప్పినా వినకుండా తప్పిపోయిన ఇశ్రాయేలీలందరి జీవితాలను దగ్గరగా పరిశీలన చేసి, ఒకప్పుడు మేలిమి బంగారుగా ఉన్న మీరు ఈ రోజున ఎలాగైపోయారు? మట్టి కుండలుగా అయిపోయారు. ఇక్కడ చూడండి, సుకుమార భోజనం చేశారట ఒకప్పుడు, ఇప్పుడు దిక్కు లేక వీధులలో పడున్నారట. ఎవరిది బాధ? ఎవరికి బాధపడుతున్నారు? దైవజనుడు మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు వైభవం ఏంటి, ఇప్పుడు ఎలాగున్నారు? ఒకప్పుడు దేవునితో ఉన్నన్ని రోజులు దేవుడు ఎంతగా పోషించాడు మిమ్మల్ని. ఇప్పుడు దేవుడు ఎవరో తెలుసమ్మా? ఈరోజు అవసరాలు తీర్చేవాడు కాదు దేవుడు. హలో, దేవుడు ఎవరో తెలుసా? ఒకరోజు ఆకలి తీర్చేవాడు కాదు నా దేవుడు. ఆకలి అనేది స్మరణకు రాకుండా చేసేవాడు దేవుడు. అరణ్యములో ఇశ్రాయేలీలు నడుస్తుంటే వాళ్ళకు ఆహారం కావాలని 40 సంవత్సరాలు దేవదూతలు దీని అన్నం పెట్టాడు. హల్లెలూయా. నా బిడ్డలు వారి పొలాలు, వాళ్ళ పంట పొలాలు పీడితగా, అంటే బలహీనమైన భూముల్లో ఇత్తి నష్టపోకూడదని పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చాడు ఆయన. అన్నము అసలు పొయ్యి వండుకోకుండా పోషించాడు సార్ నా దేవుడు. అలాంటి దేవుడు అంత సస్యశ్యామలంగా ఉండే దేశాన్ని ఇస్తే వీళ్ళు ఏం చేశారు తెలుసా? అన్యులతో జతకట్టారు. వీళ్ళు అన్య ఆచారాలతో జతలు కట్టారు, అన్య పద్ధతులతో జతకట్టారు. అన్యులతో కలిస్తే పద్ధతులన్నీ నేర్చుకుంటే మేము కూడా అంత హాయిగా ప్రశాంతంగా బతుకుతాం అనుకున్నారట. చివరికి ఏమయ్యారు తెలుసా? మట్టి కొండలుగా, మట్టి స్వరూపాలుగా మార్చబడ్డారు. హల్లెలూయా. మట్టి కుండలుగా మార్చబడ్డారు. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు సుకుమార భోజనం చేశారట, ఇప్పుడు దైవజనుడు చెప్తున్నాడు తిండే లేక బజార్లో తిరుగుతున్నాడు. కారణం ఎవరు? హల్లెలూయా. దేవుడు దీవిస్తాడండి, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇచ్చినాక ఒళ్ళు బలిసి కళ్ళు తలకెక్కి ఇచ్చలవిడి జీవితానికి అలవాటు పడితే, ఇచ్చలవిడి బ్రతుకులకు అలవాటు పడితే ఉన్నదంతా దొబ్బిద్దట. హల్లెలూయా. నేను చాలామందిని ఎరుగుదును. ఒకనాడు ఎంత దీన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని దేవుడు దీవిస్తే, దేవుడు దీవించిన తర్వాత మరలా దేవుణ్ణి పక్కన పెట్టి అన్య పద్ధతులు, అన్య స్నేహాలు, అన్య సహవాసాలు నేర్చుకుంటే, డబ్బులు వచ్చాక మనుషులకి ఎలాగుంటుంది? కోరికలు పెరుగుతాయి, డబ్బులకు గర్వం పెరుగుతుంది కదా. ఇలా గర్విష్ఠులైపోయిన వాళ్ళ సంపాదన కూడా కరిగిపోయి రోడ్డున పడ్డోళ్ళు నేను చాలామంది ఎరుగుదు. రోడ్డున పడ్డోళ్ళు చాలామంది నేను ఎరుగుదు. దైవజనుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మీరు ఒకనాడు ఎలాగున్నారు? ఒకనాడు మీ వైభవం ఏంటి, ఇప్పుడు ఎలాగున్నారు మీరు? హల్లెలూయా. రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడిన వారు పెంట కుప్పలను కౌగిలించుకొనుచున్నారు. ఒకనాడట వాళ్ళు వేసిన ఏమంటారు అది, రక్తవర్ణ వస్త్రాలు, చాలా కాస్ట్లీ డ్రెస్సెస్ వేసుకున్న వాళ్ళు ఇప్పుడట పెంట కుప్పల కాడ కూర్చున్నారట. ఎందుకో తెలుసా? కాపాడుకోవడానికి. దీని అంతటి కారణం ఏందంటారు? హల్లెలూయా. 6వ వచనం చూడండి. నా జనుల కుమారి చేసిన దోషము సొదొమ కంటే అధికము. ప్రైజ్ ద లార్డ్. మనోళ్ళు ఈ రోజున చాలామంది బోధకులు నేను పరిశీలన చేస్తున్నాను. చిన్న చిన్న తప్పులు కూడా ఏం తప్పు కాదని చెప్తున్నారు. హలో, ఏం తప్పు చేసినా ఎలా ఉన్నా ఏం కాదండి, దేవుడు క్షమించేస్తాడని. ఇలా చేసి చేసి అట సొదొమ చేసిన పాపం కంటే అధికమైపోయిందంట వాళ్ళకి. దీని అంతటి కారణం ఏందో తెలుసా? బోధ సరిగా లేదు. ఇశ్రాయేలీలు చెడిపోవడానికి ప్రధాన కారణం ఏందో తెలుసా? హెచ్చరించే వాళ్ళ మాటలు లేదు వాళ్ళు. ఇప్పుడు నేను చెప్పిన ప్రవక్త పేరు చెప్పండి, ఇర్మియా. ఆ మాట చెప్పండి,
ఏడ్చి మొత్తుకునేవాడట. వద్దురా, వద్దు నాన్న, మంచిగా బతుకు, ఈ పాపం వద్దు, ఈ విగ్రహారాధన వద్దు, ఈ పాపపు బ్రతుకుద్దని ఏడ్చి ఏడ్చి చెప్పేవాడట. ఆయనను కొట్టిన కొట్టులు దెబ్బలాంటి ఇంకెవరు కొట్టలేదు. ఆయన వెళ్ళి హెచ్చరికలు చేస్తే ఇంకొకడు వచ్చి, ఆయనకేం పని లేదు, చూడు మా చేతికి 5 ఏళ్ళు 5 ఉంగరాలు ఉన్నాయి, ఆ ఇరిమ్యాకే ఉందండి, ఇల్లు లేదు వాకి లేదు, లేచిన కాంచి శాపం అంటాడు, రాకడంటాడు, ఉగ్రత అంటాడు, తెగుళ్ళు అంటాడు. అబ్బే ఈయనొద్దు, ఈయన మాటలు వినొద్దు. గాడ్ విల్ బ్లెస్ యూ బ్రదర్, దేవుడు నిన్ను దీవిస్తాడు, ఈ 2024లో ఇంటి మీద 10 ఇల్లులు కట్టుకుంటావు కాక అనగాలి. వీళ్ళంతా కలిసి ఆయన ఇర్మియా చెబుతుంటేనేమో భయం అవుతుంది, వీళ్ళు చెబుతుంటేనేమో హృదయం ఆనందంగా ఉంది. ఇర్మియా వద్దులే, పక్కన పెట్టేద్దాం. ఇర్మియా గారికి వచ్చే పక్కన కొన్నాను, వద్దు నాన్న అది కరెక్ట్ కాదని నేను చెప్తుంటే, లేదు లేదు లేదు, మాకు సతీసాయి గారే కావాలి, మాకు జయపాలయ్య గారే కావాలి. వాళ్ళు చెబుతుంటే మనసు హాయిగా ఉంటుంది మాకు. వాళ్ళు ఎప్పుడన్నా రాకడ గురించి చెప్పంగినారా మీరు? ఏండ్రు చెప్పరు, చెబితే కూడా ఎండు. హలో, గట్టిగా చెప్పండి. రాకడ గురించి, తెగుల గురించి చెప్పంగా ఎవరి నోటని వింటున్నారా మీరు? ఏనారు అసలు చెప్పరాలు. ఇప్పుడు భయం పెడితే ఎవడు వస్తాడు సార్? ఆశ పెడితే వస్తాడు. హల్లెలూయా. ఇర్మియా గారు పాపం అలాంటోడు. ఎలాంటోడు? నాలాంటివాడు అనమాట. ఆయన లాంటివాడిని నేను. పాపం నాతో ఆయన పోల్చుకోకూడదు. ఆయన లాంటివాడిని నేను కూడా. హల్లెలూయా. పాపం చేయొద్దు, దేవుణ్ణి పక్కన పెట్టొద్దు, లోక పద్ధతులు నేర్చుకోవద్దు, దేవుడు మనల్ని పోషించగలడు, నడిపించగలడనే బోధ చేయడమే ఇర్మియా బోధ. చెప్పిరా కూడా వెనక ఏమయ్యారో తెలుసా? చివరికి హల్లెలూయా, ఏమైందో తెలుసా? మేలిమి బంగారం లాంటి జీవితాలు మట్టి కొండలైపోయాయి. 2, తినటానికి తిండి లేక ఒకరోజు వైభవంగా సన్న బియ్యం తిన్నోళ్ళు ఇప్పుడు ఏమయ్యారో తెలుసా? వీధులలో ఎక్కడ ముద్ద దొరుకుతుందా అని ఎదుగుతున్నారు. హల్లెలూయా. బట్టలు, పట్టు వస్త్రాలు మార్కెట్కి పోతే బట్టలు, మళ్ళా అలాంటి వాళ్ళు ఇప్పుడు ఏమైందంట? పెంట కుప్పలు కాడు. ఎవరు ఇదంతా చెప్తున్నారు? ఇర్మియా గారు చెప్తున్నాడు. ఇలాంటి దైవజనులు ఈ తరములో ఉంటే మన అందరికీ దీవెన. ఎంత దీవెన! మనకు మట్టి కుండలుగా మారే అవకాశం రాదు, పెంట కుప్పల కాడ కూర్చునే అవకాశం రాదు, అన్నం లేక రోడ్ల మీద తిరిగే అవకాశం లేదు. అలాంటి సేవకుల మాట వింటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎస్, అలాంటి దైవజనులు ఉంటే మన కుటుంబాలు ఎప్పుడు పడిపో. హెచ్చరించే బోధ, హెచ్చరించే ఉపదేశము మన జీవితాలకి చాలా అవసరం. హల్లెలూయా. మీరు అలాగుంటే దేవునికి సూచనలుగా ఉంటారు, మహత్కార్యాలుగా ఉంటారు. అలా గురించి మీరు చూడండి, 7వ వచనంలో కూడా చూడండి. దాని గనులు ఒకప్పుడు అట్ట వీళ్ళంతా లేస్తే 1,00,000 సబ్బు, రెడీమేడ్ సబ్బు. హల్లెలూయా. చెప్పాలా గట్టిగా? 3 అయితే తీయాలా? మీకైనా అది కథ 3. యేసురాజా 12కి వస్తా, రారాదండి, రండి. నేను చెప్పినగా 1,00,000 సబ్బులు పెట్టుకొని, మెడిమిక్స్ సబ్బులు పెట్టుకొని రాసుకొని, మాకే జబ్బు రాదండి, మాకు కరోనా రాదండి అనుకునేటోళ్ళట వీళ్ళు. చూడండి, పాల కంటే తెల్లనోళ్ళట. హల్లెలూయా. ఏం తెల్లలు? తెల్లగా ఉంటారట. వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి, వారి దేహకాంతి నీలము వంటిది, అట్టి వారి ఆకారము బొగ్గు కంటే నలుపాయను. స్తోత్రం చెప్పండి. సబ్బు లేకుండా బయటికి రారు, స్నానం లేకుండా బయటికి రారు, పౌడర్ లేకుండా, ఫెయిర్ అండ్ లవ్లీ రాకుండా బయటికి రారు. అద్దం రెండో ఆత్మ ఏందో తెలుసా? అద్దం మనోళ్ళకి. ఈ శరీరానికి ఉన్న మచ్చలు, అబ్బబ్బబ్బబ్బా. ఈ కాస్మో ఏమంటుంది వచ్చినాక, బ్యూటీ పార్లర్లు వచ్చినాక, అమ్మా ఈ బ్యూటీ పార్లర్లు వచ్చినాక సోకులు ఎక్కువైనాయి మనుషులకి. ముసలోళ్ళు పోతున్నారు సార్ బ్యూటీ పార్లర్లకి. దరిద్రులు పాడుగాను. ఎందుకు తొందరగా నాశనం కాదు ఈ దేశం, ప్రపంచం?
ముసలోళ్ళకి ఎందుకురా బ్యూటీ పార్లరు? ఎక్కడ కుటుంబాలు కట్టాలా? ఇంకెక్కడ వెళ్ళాలి జీవితాన్ని? దరిద్రం పాడుగా. హల్లెలూయా. శరీరం అంటే అంత శ్రద్ధ ఈ పాడుగాను, అంత శ్రద్ధ, ఎంత ఇష్టం ఆ శరీరం అంటే. తెల్ల కనపడ్డ ఉన్నది సరిపోతుంది రా నాయన. ఆ గోడకేసినట్టే వాటి ప్లాస్టింగ్, వాటి తర్వాత రంగు, దాని మీద ఇంకా వాలు, దాని మీద ఇంకా పొరలు వేస్తుంటారు సార్. హల్లెలూయా. ఇలా వేసిన వాళ్ళ పరిస్థితులు ఏమైనా తెలుసా? ఏమైనట? బొగ్గు కంటే నలుపాయను. ఎందుకో తెలుసా? దేవునికి స్తోత్రం చెప్పండి. బొగ్గు కంటే ఎందుకు నలిపోయినా తెలుసా? యుద్ధాలు ఆ దేశాల మీదికి రాజులు వచ్చి వీళ్ళ సంపదను దోసుకుని వెళ్ళేవారట. వీళ్ళ పిల్లలను చంపేవాళ్ళు. వీళ్ళ కుటుంబాలని మొత్తం తగలబెట్టేసేవారటండి. ఆ మంటకి, ఆ వేడికి ఈ పేరులోని ముఖాలన్నీ నల్లగా అయిపోయినాయి. స్తోత్రం చెప్పండి. దేవుడు తన పిల్లలకి ఎప్పుడు కొన్ని హెచ్చరికలు చేసేవాడు. ఏమన్నా తెలుసా? మీరు నా మాట వింటే నేను మీకు కాపరిగా, రాజుగా ఉంటాను. మీరు నా మాట వినలేదా, శత్రువులకు నేను మిమ్మల్ని అప్పగిస్తాననేవాడు. వాళ్ళు వచ్చి ఇళ్ళని తగలబెట్టేసేవారట. ఆ తగలబెట్టిన క్రమంలో వేడికి ఇంత సుకుమారంగా పెంచుకున్న ఈ బాడీలన్నీ కూడా నలుపైపోయాయి. దేవునికి స్తోత్రం. వారిని వీధులలో చూసువారు వారిని గుర్తుపట్టజాలరు. మకాలన్నీ లోపలికి పోయి కళ్ళన్నీ గుంటలు పడి ఉంటే ఎవడు గుర్తుపడతాడు? హల్లెలూయా. ఒకనాడు మంచిగా 3 పూటలు తిని ఫిట్గా సమృద్ధిగా ఉన్న వీళ్ళు అన్యుల సావాసాలు, అన్యుల స్నేహాలు, అన్యుల పద్ధతులు నేర్చుకుంటే దేవుడు శత్రువులకు అప్పగించిన తర్వాత వాళ్ళ గతి ఇలా పట్టింది. ఇదంతా ఎవరు చెప్తున్నారు తెలుసా? దైవజనుడైన ఇర్మియా గారు. వారి చర్మము అది ఎండి కర్ర వంటిదాయను. హల్లెలూయా. ఏంటి జీవితం? ఒకనాటి వైభవం ఏంటి? ఒకనాటి బలం ఏంటి? ఇదంతా పోయి ఏమైంది ఇప్పుడు? జీవితం కలర్ పోయింది, బలం పోయింది, కర్ర లెక్క అయిపోయినారు. దీని అంతటికి కారణం ఏంది? ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. లోకం మాట ఇంటే జీవితాలు ఇలాగైపోతాయి. లేదు, మేము ప్రభువులోనే ఉన్నాము. ఇర్మియా గారు ఏషియా గారు ఏం సాక్ష్యం చెప్పాడు? మేము సియోను కొండ మీద ఉన్న దేవునికి సూచనలుగాను, మీరు జ్యోతిష్యుల కాడికి రమ్మంటే రాము, ఎర్ర కడగడానికి రమ్మంటే రాము. మా జీవము గల దేవునికి మేమందరం బ్రాండ్. చెప్పగట్టిగా, మేము బ్రాండ్ అండి, బ్రాండ్ మేము, దేవుని బ్రాండ్ మేము. దట్ ఈస్ అతని సాక్ష్యం. అది ఆ సాక్ష్యాన్ని కోల్పోయిన జీవితాలు ఎలాగైనాయి? ఎండిపోయిన కర్ర లాంటివి అయిపోయినాయి, మట్టి పాలైనాయి. ఆమేన్. మట్టి పాలైనాయి. 10వ వచనం చూడండి, ఎంత దారుణంగా ఉంటుంది ఆ మాట అంటే, వాత్సల్యము గల స్త్రీల చేతులు తాము కనిన పిల్లలను వండుకొనును. దారుణమైన దారుణం. ఒక రోజున ఒక కరువు రాబోతుంది, ఒక భయంకరమైన కరువు. నేను చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. బైబిల్ ముసండి వినండమ్మా, చాలా ఇది ఒక్క పాయింట్ మీరు మిస్ అయినా మీ కర్మ. నాకు తెలియదు, నాకైతే సంబంధం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేయమంటున్నాడు, తెలియజేస్తున్నాడు. ఒక రోజు రాబోతుంది. ఇది ఆల్రెడీ జరిగింది, ఇర్మియా గారి కాలంలో జరిగింది. ఇక జరగబోయే దాని గురించి నేను చెప్తాను. యుద్ధాలు జరిగితే వండుకోవడానికి అన్నం లేక, ఉండడానికి ఇల్లు లేక, ఆకలి అవుతుంటే తట్టుకోలేక ఏం చేసేవారో తెలుసా? వాళ్ళ పిల్లలని వండుకునే వాళ్ళట. నరమాంస భక్షకులు అంటారు వాళ్ళని. మనుషులను తినేటోళ్ళు ఏమంటారండి? హల్లెలూయా.
మనిషినే చంపుకొని తినే ఆత్మ ఏమంటారు అది? నరమాంస భక్షక ఆత్మది, మనిషిని తినే ఆత్మది. ఆ ఆత్మలట ఆ కాలంలో మనుషుల్లో జ్వరబడితే ఆకలికి తట్టుకోలేక అప్పుడు జంతువులని చచ్చిపోయినాయి వాళ్ళ రాజ్యంలో. ఇక ఎవరు లేక వాళ్ళ పిల్లలనే వండుకునే వాళ్ళట. జరిగింది ఇది. ఇక రాబోతున్న శ్రమ గురించి చెప్పమంటారా? ఇప్పటికే ప్రపంచం అంతా యుద్ధాలకు సిద్ధపడుతుంది. ఏంటి ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అనుకుంటున్నారేమో? నాకు తెలిసి ఇంకొక 10 నుండి 20 ఏళ్ళలో ఇవన్నీ జరుగుతాయి. ప్రపంచంలో భయంకరమైన కరువులు రాబోతున్నాయి, యుద్ధాలు జరగబోతున్నాయి. యుద్ధాలు వచ్చినప్పుడు ఇప్పుడు ఈ కత్తులు వీటి వల్ల కాదు వచ్చేది, బాంబుల వలన. తెలుసా మీకు? మన భారతదేశం మీద ఒక్క అణుబాంబు వేస్తే చాలు, ఒక్కటే బాంబు, 100 బాంబులు అవసరం లేదు. ఒక్క బాంబు వేస్తే మొత్తం ఎక్కడున్నాడు అక్కడ పిల్లలు, కోడి పిల్లలు మురుసుకుని చేస్తారు దెబ్బకి. ఇక లోపల ఉన్న ఎముకలు ఎన్ని ఉంటాయా? కరిగిపోతాయి, ఎక్కడికెక్కడ కరిగిపోతాయి. ఆ రేడియేషన్ పవర్కి అందరు మ్యాక్సిమం భూమి మీద అందరు చచ్చిపోతారు అప్పుడు ఆ బాంబు వేస్తే. బ్రతికున్నోడి పరిస్థితి ఏందో తెలుసా? మొఖాలన్నీ ఉబ్బి ఎంట్రుకలు ఉండవిగా. రేడియేషన్ పవర్కి బాడీ మొత్తం కూడా స్వెల్లింగ్ వస్తుంది, వాసిపోతారు. మనం ఏమంటారంటే బ్రతకడం కంటే సావే మేలు అనుకుంటారట. అంత దారుణం రాబోతుంది. ఇప్పుడు తిండి ఉండదు. ఏం చేయాలి ఇప్పుడు? మీరు ఇది చూసారా మీరు? దాన్ని ఏమంటారు? అది చంపుతుంటారు, ఇలా నడుస్తుంటారు. ఏమంటారు అది? జాంబీస్ అంటే ఏంది? అదే మనుషులను చంపడానికి ఆ రేడియేషన్ మొత్తం రిలీజ్ అయిపోయి మనుషులు మొత్తం కూడా దాని స్వభావం మారిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఒకరినొకరు చంపుకుంటారు, తింటారు. వాళ్ళకేం తెలియదు, తింటున్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు. వాడికి ఏందో తెలుసా? ఆకలి అవుతుంది, తినాలి, అంతకు మించి రెండోది లేదు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అనుకుంటారు? అన్నీ జరగబోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ఇప్పుడు ఇదంతా దేనికి సూచన తెలుసా? ఉగ్రత. హల్లెలూయా. దేవుని ఉగ్రతకు సూచన ఇవన్నీ. ఈ ఉగ్రతలో మనమైతే ఉన్నాం. ఈ లోకం మీద ఆశలు ఎవరికన్నా ఉన్నాయి? ఉండొచ్చు, ఏం పర్లేదు, ప్రశాంతంగా ఉండొచ్చు. మాకు బాంబులు పడ్డా పర్లేదు, మేమంతా ఆగిపోయి 10 సావండి రా బాబు, ఎట్టనే సావండి. ఇవన్నీ జరగడానికి ముందు దేవుడు రెండవ రాకడని అంటున్నామా? ఆ రాకడలో వచ్చి తన సంఘాన్ని తనతో తీసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా. సియోను కొండ మీద ఉన్న దేవుడు సియోను కుమార్తెలమైన మనల్ని తీసుకొని ఆడ చేసుకుంటాడు. ఆయన తీసుకొని వెళ్ళిన తర్వాత జరిగే ఈ పరిణామాలు అన్నమాట. శ్రమల కాలం అంటారు దాన్ని. ఏ కాలం? భయంకరంగా ఉంటుంది ఆ కాలం, భయంకరంగా కాలం ఉండబోతుంది. అంతా జరగడానికి ముందుగానే ఈ ఉపదేశాన్ని, ఈ బోధన దేవుడు మీకు ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? దారి తప్పొద్దు. హల్లెలూయా. బెండు కావద్దు, లోక పద్ధతులకు తిరగొద్దు. హల్లెలూయా. తిరిగినారా మీ కర్మ, మీ ఇష్టం, నాకు సంబంధం లేదు. ఇప్పుడు ఇలా పరిస్థితి ఎలాగైపోయింది? నేను గమనిస్తున్నాను, అందరికీ శరీర సంబంధమైనటువంటి వాటిపైన ఉన్న ఇష్టం ఆత్మ సంబంధమైన వాటి మీద ఉండట్లేదు. దానికి కారణం ఏందో తెలుసా? మన శరీరాలను మనం అంత ప్రేమించుకుంటున్నాం, అంతగా గౌరవించుకుంటున్నాం. దేవుడు ఈ గ్రంథాన్ని ఎందుకు ఇచ్చాడు తెలుసా? హల్లెలూయా. చెప్పండి గట్టిగా. న్యూస్ పేపర్లు ఈరోజు మన చేతికి న్యూస్ పేపర్ వస్తే ఎప్పటి న్యూస్ వచ్చినట్టు? నిన్నటి న్యూస్ ఈరోజు వచ్చినట్టు కదా? అంతేనా? బ్రేకింగ్ న్యూస్ లైవ్ వస్తుంది, ఇప్పుడు జరిగింది వస్తుంది, ఇది వేరు. రేపటి న్యూస్ ఎవడన్నా వేస్తాడా? వేశాడు సార్ ఆయన. రేపటి న్యూస్ ఇంకొక 100 సంవత్సరాల న్యూస్ కూడా ఇందులో పెట్టాడు ఆయన. ఇది తలనొప్పి పోతే తలకాడు పెట్టుకోవడానికి ఈలే, రేపటి న్యూస్లు చూడమని ఇచ్చాడు. అది తెలిసినోడే రాకడ హెచ్చరికలు చేస్తాడు, సూచిస్తాడు, దేవునికి ఎంత దగ్గరగా బ్రతకాలో నేర్పిస్తారు.
ఆ నేర్పించే బోధ అపోస్తులకు ఇచ్చిన ఉపదేశం అది. హల్లెలూయా. ఇప్పుడు మీరు వింటున్నది అంతేందో తెలుసా? నిన్నటి న్యూస్ కాదు, ఇప్పుడు వింటున్నది ఈరోజు న్యూస్ కాదు, రేపటి న్యూస్ ఈరోజే వింటున్నాం మనం. బైబిల్ ఇచ్చింది దేవుడు దానికే. హల్లెలూయా. ఇవన్నీ జరగబోతున్నవి, భయంకరంగా జరగబోతున్న వాటన్నిటిని దేవుడు ముందుగానే పెట్టాడు ఆయన. హల్లెలూయా. చూడండి, ఈ మాట మళ్ళీ మీకు ఒక మాట చూపిస్తాను. కీర్తనల గ్రంథం 125వ కీర్తన 1వ వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. చప్పట్లు కొడదామా గట్టిగా? ఎలా కొంటారట? సియోను కొండవలె. ఎవరు? నమ్మిక ఉంచువారు, దేవుణ్ణి నమ్మేవారు సియోను కొండలా నిత్యము నిలిచే సియోను కొండలాగా ఉంటారు. నమ్మకం లేక ఎవరు ఏది చెబితే అది ఎన్నో పరిస్థితి ఏమైంది? సుకుమార భోజనాలు చేసిన వాళ్ళు రోడ్డున పాలైపోయారు. పేరెంట్ లెవెల్ రాసి తెల్లగా రాసుకున్న వాళ్ళంతా నల్లగా అయిపోయారు. మేలిమి బంగారోళ్ళు. ఇప్పుడు ఆయన నమ్మిన వాళ్ళు ఎలాగుంటారంట? సియోను కొండగా ఉంటారట. హల్లెలూయా. ఎలాగుంటాం? నిత్యము ఫరెవర్ సియోను కొండగా ఉండబోతున్నాం. హల్లెలూయా. మనం అందరం ఎవరి కాడికి వచ్చినామో తెలుసా? జ్యేష్ఠుల సంఘం గురించి మీరు ఉపదేశం విన్నారా? ఎంతమంది గుర్తుంది? ఇప్పుడైతే సియోనను కొండకును. ఇక సాగండి చాలు. ఇప్పుడు మనం ఏ దేవుని నమ్ముకున్నామో తెలుసా? ఎక్కడికి వచ్చినామో తెలుసా? ఒకనాడు ఎవడు చెబితే, ఏది చెబితే అదే దేవుడు, అదే దేవత అని తిరిగి మట్టి పాలైపోయి, మసిబొగ్గు పాలైపోయి, జీవితాలన్నీ ఎండబెట్టుకొని జీవించిన మనము ఇప్పుడైతే నిత్యము నిలిచే సియోను కొండకును మనం వచ్చాం. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ఇప్పుడు మనం ఉన్నది ఎవరిలోనే తెలుసా? ఇట్స్ అ ప్రొటెక్షన్ ప్లేస్ అండి. సంఘమే ఆ సియోను కొండ. దేవుడు కోరుకున్నది ఈ సియోనునే. మీరు బాగా ప్రేమించేదాన్ని ఎంత భద్రంగా పెట్టుకుంటారు? మీ ఇంట్లో ఏం విలువైనవి ఉన్నాయి? విలువైన వాటిని ఆడబెట్టుకుంటాం మనం. మనకి ఇష్టమైన అంటే ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటాం, అంతేనా? ఆయన కోరుకున్న సియోనుకు మనం వచ్చినాం. సియోను అనగా సంఘము. ఒకనాడైతే మనము చీకటిలో ఉన్నాము, దేవుని ప్రజలం కాదు. ఇప్పుడైతే సియోన్ అనే కొండ, దేవుడు కోరుకున్నది ఈ కొండనే. ఆ మాట చదవండి. సియోన్ అను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు. కాగండి అక్కడ ఏం పట్టణం? ఇప్పుడు సియోను అంటే ఏందనుకుంటున్నారు? దేవుడు ఉండే పట్టణం. ఇప్పుడు చదవండి. అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును ఏబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. హల్లెలూయా. ఏదో యేసుప్రభు మతంలోకి దిగినాం అనుకుంటున్నారు మీరు? హలో, క్లారిటీ లేని పిచ్చోళ్ళు మాట్లాడే మాటలు ఎవరి కాడికి వచ్చినామో తెలుసా? ఈ ఒక్క వచ్చినా నేను ఒక సేవకుడిగా చెప్తున్నా, 3 సంవత్సరాలు బోధించగలను. ఆ ఒక్క వచ్చిన చాలు నాకు. 3 సంవత్సరాలు మళ్ళీ ఇడిచిపెట్టకుండా మాట్లాడగలను. అంత జ్ఞానం, లోతైన జ్ఞానాన్ని దేవుడు పెట్టాడు అందులో. మనం వచ్చింది ఆశామాశాల కాడికి కాదు. గట్టిగా దేవునికి స్తోత్రం. ఎవరి కాడికి వచ్చినామో తెలుసా? దేవుని పట్టణం కాడికి వచ్చాం మొట్టమొదటిగా. దట్ ఈస్ ద సేఫెస్ట్ ప్లేస్. స్తోత్రం. లోకంలో సేఫ్టీ లేదు. సేఫ్టీ ఎక్కడుందో తెలుసా? సంఘములోనే ఉంది. సంఘములో ఉన్న విశ్వాసికే సేఫ్టీ ఉంది. హల్లెలూయా. ఇవన్నీ మీకు అర్థం కావాలంటే పిహెచ్డి చేయాలి. పిహెచ్డి
మనకు బైబిలే సరిగా తెలియదు, పిహెచ్డీలా రేంజి. వాక్యం చదవడానికే టైం ఉండదు మనకి. ఈ వాక్యాన్ని మొత్తం నేను మెడిటేషన్ చేస్తే నాకు ఒక్కొక్క పదం ఒక్కొక్క 5-6 నెలలు బోధించగలను. ఒక్కొక్క పదం. వేవేల కొలది దేవదూతల దగ్గరికి వచ్చినామా? అసలు ఎక్కడ దేవదూతలు కనబడ్డాయి మనకి? ఎక్కడ మేము ఎలాగొచ్చాం ప్రభు అంటే అన్నీ చెప్తాడు ఆయన. వేవేల దేవదూతల దగ్గరికి, జ్యేష్ఠుల సంఘము దగ్గరికి మనం వచ్చింది. అందరి న్యాయాధిపతి అయిన దేవుని దగ్గరికి. హల్లెలూయా. మాటలు చూడండి ఎంత గొప్ప మాటలు అంటాయి. సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు. హల్లెలూయా. అనుకోకుండా వచ్చినాం, చర్చిలో కలిసినాం, మతంలో మారి అనుకుంటున్నారా? మనం ఉన్నది ఒక భయంకరంగా ఒక పెద్ద ఒక కమ్యూనిటీలో ఉన్నాం సార్. మనం ఆ కమ్యూనిటీ సంఘము, జ్యేష్ఠుల సంఘము. ఇది గుర్తు చేసి ఆ గుంపులో కలిపేదే అపోస్తలుల బోధ. సామెలయ్య గారు ఉన్నా లేకపోయినా, ఇంకెవడున్నా లేకపోయినా, సంఘాన్ని కట్టాల్సింది దేవుని కొరకు. భద్రత లేని విశ్వాసులకు ఒక సేఫెస్ట్ జోన్ ఉందని చెప్పడమే అపోస్తలుల బోధ. ఆ సేఫెస్ట్ ప్లేస్ సియోను. ప్రైజ్ ద లార్డ్. సియోన్ అంటే ఏమని చెప్పాను? దేవుని పట్టణము. ఆ సియోను ఇప్పుడు భూమి మీద మనమే సంఘము. హల్లెలూయా. ఇక్కడ ఉన్నప్పుడు సంఘములో మీరు దేవుని మాటతో మీ జీవితాలు కట్టుకుంటే మీ బాధ్యతలన్నీ దేవుడే తీసుకుంటాడు. మీరు ఇంటి అమ్ముతున్నారు, ఏ అమ్మా ఈ చర్చికి పోయేదో ఇది కూడా చేయరాదు, ఇది కూడా పెట్టుకోరాదు, ఇది కూడా చేయరాదు, ఈ పద్ధతి కూడా అని నేర్పారు అనుకో, విను నీకు ఈజీగానే ఉంటాయి. మట్టి కొండ అయిపోతావు. మేలిమి బంగారువా మట్టి కొండవా? హల్లెలూయా. లోకమంతయు బంగారమున్నను అది నీకు చాటి రాగలదా? నా బంగారమా నీవే యేసయ్యా, బంగారమా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు. స్తోత్రం. నీవే పాడాలే. నీవే నాకు. లోకం నీ దగ్గరికి వచ్చి అమ్మా ఇదిగో ఇది చేస్తే కలిసి వస్తుందండి, బాగా పోయి తాయెత్తి కట్టుకుని రాబో అంటే ఏమన్నాళ్ళు? ఒంటి నిండగా బంగారం ఉన్నను అది నీకు చాటి నా బంగారమా. పాటలకే కాదురా దరిద్రుడా, పాటలకే కాదు జీవితంలో కూడా ఉండాలా. నా బంగారమా అనాలే. హల్లెలూయా. అలాగుంటే నువ్వు మేలిమి బంగారుగానే ఉంటావు. లేదా నీ బతుకు మట్టికొండే. స్తోత్రం. ఆ మట్టి కొండ లాంటి బ్రతుకును మేలిమి బంగారంగా దేవుడు చేశాడు. మనం ఎటు పడితే అటు రెల్లులా మన మనసు ఊగులాడకూడదు. ఈ 2024 సంవత్సరమున మనం చేస్తున్నది యాత్ర. ఏంటి? యాత్ర. మన యాత్ర ఎలాగ ఉండాలి తెలుసా? బ్యూటీగా ఉండాలి. బ్యూటీగా. స్తోత్రం చెప్పండి. 84వ కీర్తన ఎవరైనా చదివారా ఎప్పుడన్నా? వచనములో చూడండి. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. స్తోత్రం చెప్పండి. ఎవరి వలన చెప్పండి? నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. ఆమేన్. ఎవరి వలన బలం పొందుతున్నారు? వాళ్ళ యాత్ర రోజుకి ఎలాగుంటుందో తెలుసా? కొంతమందికి ఏదైనా సమస్యలు, జబ్బులు, రోగాలు, అనారోగ్యాలు, సమస్యలు రాగానే నేను చచ్చిపోతే బాగుండు, నేను చచ్చిపోతే బాగుండు అంటుంటారు. నువ్వు చచ్చిపోతే భూమికి పెద్ద వెళ్తేం కాదేడా. నువ్వు భూమికి పెద్ద వెళితే ఈ భూమి మీద ఇబ్బంది పడి నువ్వు లేకపోతే అమ్మో నా బిడ్డ ఎందుకైంది అని ఏమి ఉండదు అక్కడ.
జీవితంలో ఇరిటేటెడ్ అవుతున్నారా మనుషులు? దానికి కారణం ఏందో తెలుసా? బలం లేదు, బలహీనులయ్యారు. ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? ఆత్మహత్య, ఈ మాట చెప్పండి నాతో. ఆత్మహత్య ఎందుకు చేసుకుంటారు? ఆత్మకి నెమ్మది లేక ఏం చేస్తున్నారు? చచ్చిపోదామని చెప్పేసి ఊరేసుకోనో, మందు పోసుకోనో, పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటున్నారు, రైలు కింద తలకాయ పెడుతున్నారు. ఇప్పుడు సచ్చింది శరీరమా, ఆత్మనా? శరీర హత్య అని రాయట్లేదు. ఏమంటారు? ఆత్మహత్య అంటే ఆత్మని, ఆత్మ దానికి బలం లేకపోవడం వల్ల బలహీనమైపోయి సమస్యలు చూసి ఏం చేసింది? చంపేసుకున్నాం, చచ్చిపోయింది. బలము ఆత్మకు దేవుని వాక్యము ద్వారా వస్తుంది. హల్లెలూయా. ఈ 2024 సంవత్సరంలో మీ బ్యాంకు బ్యాలెన్స్ను బట్టి మీకు బలం రాకూడదు, మీ ఆస్తిపాస్తులను బట్టి బలం రాకూడదు, మీ దగ్గర ఉన్న డబ్బును బట్టి మీకు బలం రాకూడదు. మీకు దేవుని వాక్యం వల్ల బలం వస్తే మీరు ధన్యులవుతారు. మీరు ప్రతిరోజు మీ యాత్ర ఎలాగుంటుందో తెలుసా? ప్రియముగా. హల్లెలూయా. ప్రియం అంటే ఏంటి? ఇష్టంగా. మీకే బోరు కొట్టదు, చికాకు పుట్టదు, చచ్చిపోతే బాగుండు అనిపేదు. ప్రభువా, నువ్వు వచ్చేంత వరకు, మేము చచ్చేంత వరకు నీ యాత్రలో మమ్మల్ని బలపరుచు నాయనా అని దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ బ్రతుకుతారు. చదవండి ఇప్పుడు. వారు నానాటికి, 7వ వచనం, వారు నానాటికి బలాభివృద్ధి నొందొచ్చు ప్రయాణము చేయుదురు. ఆమేన్. వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. ఇదేంటిది? ఇదేంటమ్మా? ఇదేంటి? బలమున్నోడే దేవుని మందిరానికి వస్తాడు, దేవుని సంఘంలో ఉంటాడు. బలము లేనోడు ఏం చేస్తాడో తెలుసా? సినిమాల దగ్గర, బంధువుల దగ్గర, చుట్టాల దగ్గర కూర్చొని సోది కబుర్లు చెప్తాడు. వారిలో ప్రతివాడు సియోనులో, సియోన్ అంటే ఏంటి? దేవుని సన్నిధిలో కనబడును. ఆమేన్. హల్లెలూయా. బలం లేనోడు, బలం ఉన్నోళ్ళైతే ఆ మాట మళ్ళీ చదవండి. సియోనులో దేవుని సన్నిధిని కనబడాలి. అమ్మా, ప్రతి వారం మనం దేవుని సన్నిధిలో కనబడాలి. హల్లెలూయా. ప్రతి వారం దేవుని సన్నిధిలో కనబడాలి. మీ దినాలు ఎలాగుంటాయి తెలుసా? మీ యాత్ర ప్రయాణ దినాలు చాలా ప్రియంగా ఉంటాయమ్మా. రుచికరంగా ఉంటే ఏం చేస్తాం? ఇంకా ఎక్కువ తింటాం. దేవుని సన్నిధిలో మనం కనబడితే బిడ్డలారా, మనము మన ఆత్మీయ జీవితము రోజు రోజు బలం పొందుతుందండి. హల్లెలూయా. రోజు రోజు బలము పొందుతుంది. బలాభివృద్ధి పొందడం కావాలా, బలహీనం కావడం కావాలా? మీకు బలం ఏం చేస్తుంది అనుకుంటున్నారు? వాక్యమును వింటూ ఉపదేశములు ఎదుగుతుంటే బలం మీకు వస్తుంది. హల్లెలూయా. దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడని చెప్తారు, సాక్ష్యం చెప్తారు. దేవుని సన్నిధిలో కనబడ్డామా? ఈ 2024 మొదటి ఆదివారం ఎంతమంది కనబడ్డారు? ఇంకెందుకు సాక్ష్యాలు, దొంగ సాక్ష్యాలు? ఎందుకు సాక్ష్యాలు? దొంగ సాక్ష్యాలు, దొంగ మాటలు చెప్పడం. ఇదేంది? మొదటి ఆదివారం. ఇప్పుడు దేవుని సన్నిధిలో కనబడాలా వద్దా? మాకు దేవుడు అంటే ఇష్టం అండి. పెద్ద శిలువ ఉంది, బొంద పెట్టుకోపోయి ఆ సచ్చినాక బొంద పెట్టుకోరా. హల్లెలూయా. దేవుడు అంటే మాకు ఇష్టమే. ఏడుండాలా? సియోనులో దేవుని సంఘంలో కనబడాలో వద్దా దేవునికి? హల్లెలూయా. సియోన్ అంటే ఏమని చెప్పాను మీకు? సంఘము. ప్రైజ్ ద లార్డ్. సంఘములో కనబడినోడే సియోను బిడ్డ. సియోను బిడ్డ, దేవుని బిడ్డ. హల్లెలూయా. చాలా బిడ్డలు చాలా ఉన్నాయి, కథలు ఇంకా చాలా ఉంది వ్యవహారం. హల్లెలూయా. అది కోరుకున్నాడట దేవుడు. చూడండి, ఆ మాట కూడా మీకు చూపిస్తాను. కీర్తనలు 132 కీర్తన 13 వచనం. 132:13. గట్టిగా చెప్పు. సంఘాన్ని దేవుడు ఏం చేసుకున్నాడు? చూడండి, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి నువ్వు కోరుకున్నావా, దేవుడు నిన్ను కోరుకున్నాడు? చెప్పాలి, మీరు మంచిగా మాట్లాడాలి.
సియోన్ అంటే ఏమని చెప్పాం? సంఘము. సంఘం అంటే మనమేగా సంఘం అంటే. ఇప్పుడు సంఘాన్ని కోరుకుంది ఎవరు? నిన్ను నన్ను ఆయన సంఘములో ఎందుకు పెట్టుకున్నాడంటే ఆయన కోరుకున్నాడు, ఏర్పరుచుకొని. ఆమేన్, హల్లెలూయా. మనకంటే పెద్ద తెలివైన వాళ్ళు లేరా? మనకంటే ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు లేరా? ఎందుకు? నువ్వే ఈ సంఘంలో ఎదగాలని, దేవునికి దగ్గరగా ఉండాలని ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఎందుకు కోరుకున్నాడు? నువ్వు మట్టిపాలు కాకుండా, నీ ముఖం బొగ్గు కాకుండా, నువ్వు కర్ర కాకుండా ఏర్పరచుకొని కోరుకున్నాడు. ఆ భక్తిహీనులలా మీరు నాశనం కాకూడదని సంఘాన్ని, అంటే మనల్ని కోరుకుంది ఆయనే. నువ్వు కాదు కోరుకుంది ఆయన్ని, ఆయన మనల్ని కోరుకున్నాడు. హల్లెలూయా. సియోనును కోరుకున్నాడు ఆయన. నేనే ఆ సియోను. చెప్పండి హల్లెలూయా. నీవు దేవుడు ఎక్కడ ఉంటాడని మనకు వాక్యంలో రాయబడింది అనగా, పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా అన్నాడు కదా. మనం పరిశుద్ధాత్మకు ఆలయం. అందరు కాదు, ఆయన కోరుకున్నోళ్ళే. హల్లెలూయా. ఆయన నివసించడానికి కోరుకున్నాడండి, మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆమేన్. ఏర్పరచుకున్నది మనం బలహీనం కావడానికి కాదు, కృంగిపోయి అవమాన పాలు కావడానికి కాదు, బలాభివృద్ధి పొందడానికి. దినము ఏం కావాలి? అయ్యా నేను ఈ మధ్యకాలంలో బలహీనమైపోతున్నాను. టీవీలు చూస్తే బలం రాదు నాన్న. లోక వ్యవహారాలు పెడితే బలహీనం కాకపోతే బలం వస్తుంది నీకు. సోది వ్యవహారాలు, దినం కూళ్ళు ఆడ పెడితే ఆడ తింటే నీకు రోజు బలం రాదు. వాక్యం ఉందా? వాక్యమే ఆత్మకు బలం, తిండి కాదు. బలాభివృద్ధి నొందుచు, చదవండి అన్నమాట, ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని కనబడును. హల్లెలూయా. దేవుడు నాకు మంచి కారు ఇచ్చాడండి, దేవుడు మంచి ఇల్లు ఇచ్చాడండి, దేవుడు నాకు మంచి భార్యని ఇచ్చాడండి, దేవుడు నాకు మంచి పిల్లల్ని ఇచ్చాడు. ఎక్కడ సాక్ష్యం చెప్పాలా? ఎక్కడ కనబడాలి? నువ్వు బలము పొందినప్పుడు దేవుని సన్నిధిలో కనబడాలి. ఆమేన్ చెప్పండి. వారు యాత్ర చేయు మార్గములు అతి ప్రియంగా మారుతాయి. అలసిపోకుండా, సొలసిపోకుండా జీవితంలో మీరు ఎప్పుడు నిలిచే సియోను కొండగా ఉంటారు. బలహీనంగా ఉండరు. కొండలు చూశారు మీరు? ఎలాగుంటాయి కొండలు? ఎవరన్నా వాటి కదిలీయగలుగుతారా? వాటి పునాది ఎంత లోతుకుపోతుందో కూడా తెలియదు. అలాంటి పునాది వేశాడు ప్రభు మన జీవితంలో. ఆమేన్. మనమంతా ఒక సేఫ్ జోన్లో ఉండడానికి సంఘం అనే ఈ సియోనులో చేర్చాడు మనల్ని. మనం ఇప్పుడు వచ్చింది ఏ చోటుకు అనుకుంటున్నారు? జ్యేష్ఠుల సంఘము, సియోను కొండకు మనం వచ్చినాం. అక్కడనే మన ప్రభు అయిన యేసయ్య నివసించేది. ఎక్కడ 2-3 నా నామములో కూడుదురు వారి మధ్య నేను ఉంటానన్నాడు. ఆయనే మన మధ్యలో ఉన్నాడు. మన ప్రభు ఆయనే. మన కుటుంబాలకు సెంటర్ పాయింట్ ఆయనే. మన సంఘానికి, ఉపదేశానికి సెంటర్ పాయింట్ ఆయనే. దీనికి అప్పుడు బాసు లేడు. బాసు మనకు జీససే. హల్లెలూయా. నీ భక్తికి, నా భక్తికి, మనందరి భక్తులకు మూలం ఆయనే. హల్లెలూయా. మీకు అర్థమైతే మీరు సూచనలుగా, మహత్కార్యాలుగా కనబడతారు. లంచాలు తీసుకోకండి, అబద్ధాలు ఆడకండి, మోసాలు చేయకండి, అవినీతిని, అక్రమాన్ని. ఎప్పుడు మీరు మనల్ని చూస్తే ఎలాగ ఉండాలి తెలుసా? వీళ్ళు దేవుని బిడ్డలు. ప్రైజ్ ద లార్డ్. మీరు ఏ జ్యోతిషులకు అడిగినా పోండి రా భయ్, మేము మాత్రం మీ ఏ ఎరకలని అడిగిరండి రా భయ్, మేము రావు, మేము దేవుని బిడ్డలం. ఆమేన్ చెప్పండి. అప్పుడే సాక్షులుగా ఉంటారు. అవునంట, అవునమ్మా, అడిగి పోయి ఇది కట్టుకుంటూ అయితా పో, దరిద్రం పోద్ది, రాకిగా సావు, నాశనం అయిపో, మాకు సంబంధం లేదు. పోయి మట్టి కుండ అవుతావో, నువ్వు ఏమంటావు, కర్ర ముక్క అవుతావు, ఎటైనా సావు, నాకు సంబంధం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉపదేశాన్ని దేవుడు ఏమన్నాడు తెలుసా? ముద్రించు. ఈ ప్రమాణ వాక్యాలు బోధించని వాడికి అరుణోదయం కలగదన్నాడు. అందుకనే భయపడి, ప్రభు నువ్వేమిచ్చావు ఉపదేశం, నేను చెప్పకుండా అయితే ఉండలేనయ్యా, నా నోరు మూసుకునయ్యా, నేను చెప్పేస్తాను.
అందుకే ఈ బాధ. మీరు ఆవలిస్తున్నా, మీరు నిద్రపోతున్నా, గింజుకుంటున్నా, మీరు ఏ చచ్చినా నాకు సంబంధం లేదు. నేను ఇది చెప్పడం, ప్రభువా నేటికి సేవ ముగించుకుంటున్నానని చెప్పే రకం నాది. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళు వినట్లేదు కదా, అర్థం కాదు, నాకు సంబంధం ఏం చెప్పు. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో, ఈ యూట్యూబ్లో పెడతాను ఈ వీడియోలు ఎవరు చూస్తారో తెలుసా? దేవుని ఏర్పాట్లు ఉన్న వాళ్ళే చూస్తారు. అందరికి రీచ్ కావి ఇవి. ఆ చూసిన అర్థం కాదు వాడికి. ఇప్పుడు సతీష్ అయ్య గారి లెక్క, ఆలయ్య గారి లెక్క తీయక రావుగా ఇది. మట్టి కొండ అంటాడు, ఇదేదో వండుకొని తింటాడు, ఎన్ని అడిగేం వెళ్తుంది? ఉపదేశం, ఇది ఒక సరైన ఉపదేశము. ఆమెను చెప్పండి. ఇవన్నీ అర్థం కానివాడికి ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసా? నేను చెప్తున్నాను, దేవుని ఏర్పాటులో ఉన్నవారు మాత్రమే ఈ ఉపదేశాలు వింటారు, చూస్తారు, వాళ్ళకే అర్థమవుతాయి. అర్థమైన వాళ్ళు ఆటోమేటిక్గా ఇంక దేవునికి కనెక్ట్ అవుతారు. ఇక దేవునికి స్తోత్రం. ఇది మనుషులను ఉబ్బిచ్చి తప్పిప్పు చేసేది కాదు ఇది. ఆమేన్. మనందరి జీవితాలకు, భక్తికి, పరిచర్యలకు మూలం, సెంటర్ పాయింట్ మన ప్రభువే. ఆయన ఉన్న సేఫ్ జోన్లోనికి మీరు కూడా రండి అని మీకు కూడా ఒక అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. సంఘం ఎంత సేఫెస్ట్ ప్లేస్ అంటే, భూమి మొత్తము నాశనం అయిపోయి రేడియేషన్లతో మనుషులు పీక్కొని తిని రోజులు వచ్చినా సంఘములో ఉన్నవారు, సంఘముగా ఉన్నవారు మనమందరం ప్రభు రాకడలో ఎత్తబడతాం, ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. ఆమేన్ చెప్పండి. ప్రభు లేకుండా ఎన్నున్నా నీ దగ్గర గుడ్డిసున్నా. హలో, ఒక రోజున నువ్వు మాడిపోయే ముఖానివి, ఎండిపోయే కట్టెవి, వాడిపోయే పువ్వు. నీకు నాకేం అవసరం? ఇప్పుడు బంగారు రాజవీధులలో ఇక్కడ మా బ్రతుకు బంగారమే, అక్కడ కూడా మా బ్రతుకులు బంగారుమయం చేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ మా జీవితాలను కష్టాలైనా అనుభవిస్తాం, ఇరుకులైనా సహిస్తాం, ఏ నిందలైనా భరిస్తాము. ఒక రోజున అక్కడ నిత్యానందము మా తలల మీద ఉండును. నిత్యానందం. ఇక్కడ విచారాలు, ఎన్ని విచారాలు, బియ్యం లేవని, కొడుకులకు ఉద్యోగం లేదని, మగుడు మారలేదని, వాళ్ళకి బంగారం ఉంది నా ఒంటి మీద లేదని, ఎన్ని విచారాలంటే. మంచం ఎక్కితే నిద్ర కంటే ఈ ఆలోచనలే గిర్ర 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 తిరుగుతాయి. ఆమేన్ చెప్పండి. మందికి ఉన్నందుకు కాదు, మనకి లేనందుకు. నిజమే కాదా? ఎన్ని చింతలు, ఎన్ని పోయి నిత్యానందం వస్తుంది మన తలల మీదకి. ఓసన్న గారు ఎప్పుడు చూడండి, ఏసన్న గారి పాటలలో సియోను అనే పదం ఎప్పుడు రెగ్యులర్గా కనబడుతుంది. విన్నారా మీరు ఎప్పుడైనా? సియోను అనే పదం చాలా కామన్గా ఉంటుంది. ఎందుకో తెలుసా? దాని గురించి భవిష్యత్తులో ప్రభు చిత్తం అయితే నేను వీటిని వివరిస్తూ వస్తాను. చాలా అమూల్యమైన ప్రాంతము, ఏరియా అది. సియోను ఒక ప్రత్యేకమైనది. సంఘము, దేవుని బిడ్డల మనం కూడా ఒక ప్రత్యేకమైన వారంగా ఉండాలి. ఆమేన్ చెప్దామా?